అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో గత 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. అయితే రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండిపోతుందని చెప్పి విశాఖ వాతావరణం కేంద్రం సైంటిస్ట్ సునంద మేడం మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, వాతావరణం చల్లబడింది గత 2 రోజుల నుంచి. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? రానున్న 5 రోజులు కూడాను వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే కనుక తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల వస్తూ ఉన్నాయి. నిన్న అత్యధికంగా రాయలసీమ ప్రాంతాల్లోనూ అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో రెయిన్ఫాల్స్ రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. అయితే రాగల 5 రోజులు కూడాను ఇటు కోస్తా, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడాను తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటూ గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ఈవెన్ 4th డేకి 5 డేకి కూడాను చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తరించడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. మేడం, విస్తారంగా వర్షాలు కురిసే నేపథ్యంలో మత్స్యకారులకు ఎలాంటి సూచనలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేవు. ఎందుకంటే ఇక్కడ విండ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి, అంటే మోడరేట్ విండ్స్ ఏమి ఉన్నాయి. సంచేత మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రానున్న 5 రోజులకు కూడాను ఈ మత్స్యకారులకు ఎటువంటి సూచనలు అయితే ఇవ్వలేదు. వర్షపాతం ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉంది? వర్షపాతము తేలిక నుంచి మోస్తరు వర్షాలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా ఈ రెయిన్స్ అనేవి చాలా ప్రాంతాలు విస్తరించడానికి అయితే అవకాశం ఉంది. వర్షపాతం నేపథ్యంలో వ్యవసాయదారులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? అంటే వర్షపాతము అంటే ఆల్రెడీ నర్సరీస్ వేసేసి ట్రాన్స్ప్లాంటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఎవరైతే ఇంకా సోయింగ్కి వెళ్ళాలో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వెదర్ అనేది ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే రెయిన్ఫాల్ పడుతుంది కాబట్టి, సో మాయిశ్చర్ సప్లై ఉంటుంది కాబట్టి, సో వాట్ ఎవర్ ఆపరేషన్స్ అన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. వర్షాలు నామమాత్రం వర్షాలు, లేదంటే హెవీ విండ్తో వీచే వర్షాలు ఏమైనా అవకాశం ఉందంటారు? అంటే ప్రస్తుతం మాన్సూన్ అనేది మోడరేట్గానే ఉంది. అందువల్ల అంత హెవీ విండ్స్ అయితే లేవు. ఎక్కడైనా 1 లేదా 2 చోట్ల థండర్ స్టార్మ్ ఉంటుంది. థండర్ స్టార్మ్ ఉన్నప్పుడు మాత్రం అక్కడక్కడ గస్టీ విండ్స్ ఉంటాయి. అంటే ఓన్లీ ఎట్ దట్ టైం థండర్ స్టార్మ్ వచ్చే టైంలోనే ఉంటుంది. అప్పుడు కూడా గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అదర్వైజ్ రిమైనింగ్ టైం అంతా కూడా వెరీ నార్మల్గా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మార్పులు అయితే ఏర్పడుతున్నాయి. అంటే వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది రానున్న 5 రోజుల్లో. అయితే విస్తారంగా కురిసే అవకాశం అయితే లేదు, కానీ మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలు 2 చల్లబడే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ సునంద తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.